పరిస్థితి. సో దాన్ని ఆహ్వానించాలనా లేకపోతే ఏమంటారు మరి? వాళ్ళ మధ్య సమన్వయం లేదా? గుడ్ మార్నింగ్ సార్. ప్రైమ్ లైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్, వాస్తవాలు దాచిపెడితే దాగవు. వాస్తవాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎప్పుడైనా బయటకు వస్తాయి. కానీ అవాస్తవాలని ప్రచారం చేయటం కోసం ఆదినారాయణ రెడ్డి గారు కంకణం కట్టుకొని నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అంతలోకే వాస్తవం బయటకు వచ్చింది కదా. ఈ రోజు ప్రెస్ మీట్, ఈ రోజు డిబేట్లోనే బయటకు వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన నాడు ఎక్కడా కూడా భారతి రెడ్డి గారు ఎక్కడా కూడా ఆమె ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదని, ఇప్పుడు మన మిత్రుడు ఎక్కడ సిబిఐ ఏసీబీ దానికి సంబంధించినటువంటి కేసులో కూడా, సిఐడి కేసులో కూడా ఎక్కడ ఆమె పేరు వచ్చినట్టు కానీ లేదని చెప్పేసి అధికార ప్రతినిధి చెప్తా ఉన్నారు కదా. ఇంతకన్నా ఏమి అవసరం ఉంటుంది అంటే, ప్రత్యేకంగా బీజేపీకి సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడి ఆయన ఏదో స్వలాభం కోసం చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే స్వలాభం అంటే ఏంటంటే, ఆయన గురించి ఈ మధ్య కాలంలో ఎవడు పట్టించుకునేవాడు లేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేస్తే హీరో అయిపోయాడు. ఇప్పుడేమో జీరో అయిపోయాడు. ప్రెస్ మీట్ ముందుకు వచ్చి అయ్యా నేను ఎమ్మెల్యేని, నేను బీజేపీలో ఉన్నానని ఆ కండవా వేసుకొని కూర్చుంటే కానీ ఆయన గుర్తుపట్టే పరిస్థితి లేదు. అది ఒకసారి ప్రజెంట్ చేసుకోవడానికి రాగానే మైకులు రావు కదా, ఏమంటే ముందు మెసేజ్ పంపించి 400 కేజీలు భారతిరెడ్డి గారు సంపాదించారంట, దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి సమాచారం నా దగ్గర ఉంది, మీ అందరికి చెప్పబోతున్నానని మైకులన్నీ మొత్తం వచ్చి కూర్చున్నాయి. ఇంకా ఆయన చెప్పదలుచుకున్న సోజంతా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అట్లాంటిది, లేకపోతే వివేకానంద రెడ్డి గారి కేసు ఇది అని చెప్పేసి ఆయన పంచాంగం చెప్పుకుంటూ కూర్చున్నాడు. ఏది ఏమైనా విలువ లేని మనుషులు ఏది మాట్లాడినా దానికి విలువ ఏమి ఉండదు కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడాలని మేము అనుకోవట్లే. అలాగే వివేకానంద రెడ్డి కేసుకు సూపర్ చెక్ పెడతారంట చూడండి. జగన్ ని తొక్కేస్తారంట, సూపర్ చెక్ పెట్టబోతున్నారంట. మరి 60 రోజుల్లోనే ఏదో జరగబోతోందని చెప్తున్నారు. మరి సార్, 60 రోజుల్లో జరగబోయేది ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కీలక పరిణామం చేసుకొని ఇండిపెండెంట్ లాయర్ని పెట్టడం జరిగింది. దానికి సంబంధించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగేటటువంటి వ్యవహారం ఏమైనా జరగబోతుందేమో, ఆ డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఇవాళ ఏమైనా ఆయన చెప్పారేమో, దానికి సంబంధించిన గూఢార్థం వేరే ఉంటుంది సార్. బీజేపీ కూటమికి సంబంధించి, తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వారు చేసేదానికి ఖచ్చితంగా సంశేషం జరగబోతుందేమో అని నాకు కూడా అనిపిస్తూ ఉంది. 2 నెలల్లో త్వరలోనే హత్య చేసి 2 ముఖ్యమంత్రులను కూడా దించేసి వాళ్ళని జైలుకు పంపించేటటువంటి వాతావరణం ఏమన్నా ఆయన కనపడిందేమో మరి వెనకాల, మనకు తెలియదు కదా. అందుకని ఆ సెన్సేషన్ ని జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తెరిచిన పుస్తకం సార్. ఏ కేసు పెట్టుకున్నా మీరు సిబిఐ భారతదేశంలో అత్యంత విలువైనటువంటి ఉన్నదాంట్లో టాపెస్ట్ మనకి సిబిఐ కదా సార్. ఎన్ని కేసులు లేవు జగన్మోహన్ రెడ్డి గారి మీద? మీరు పెట్టిన ప్రతి తప్పుడు కేసు, ప్రతి వాడి కాళ్ళు పట్టుకొని సిబిఐ కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు పెట్టండి సార్ అని బతిలాడుకోవటం తప్పితే మీరు చేసేదే ఉంది? సిబిఐ మొన్న ఏం చెప్పింది సార్ విచారణలో? మేము విచారణ చేయాల్సిందంతా పూర్తి చేసాం, మీరేమైనా ఇంకో కోణంలో మీరు చేయమంటే చేస్తాం, లేకపోతే లేదని చెప్పింది. ఇంకేం చేయాలి సార్ సిబిఐ విచారణ? అందుకని చెప్పేసి సునీతా రెడ్డి గారు పోయి ఓ ఫైల్ పెట్టింది. ఫైల్ పెడితే దాని మీద పసలేదని చెప్పేసి అనగానే ఇంకో సునీల్ యాదవ్ అనే అతనితో మళ్ళీ పెట్టించి దానికి బలాన్ని చేకూర్చడం, ఇవి తప్పితే కేసుని ప్రొలాంగ్ చేయటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసుల్లో ఈ కేసులు నాకు సంబంధం లేదు, డిశ్చార్జ్ పిటిషన్ పడేయమని చెప్పేసి ఈ ప్రభుత్వానికి చెప్పి అన్నాళ్ళు అవుతుంది సార్. సంవత్సరంన్నర ఎక్కడైనా డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు వేయట్లేదు సార్? కొనసాగింపు కావాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ బురద చల్లడానికి నిరంతరం వీళ్ళకి కొనసాగింపు కావాలి కాబట్టి వీళ్ళే పొడిగిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కేసులకు సంబంధించి అసలు ఏది పట్టించుకోడు సార్. చట్టం ఎలా ఉంటే, న్యాయం ఎలా ఉంటే, ధర్మం ఎలా ఉంటే అలా 4 పాదాల మీద నడిచే వ్యక్తి కాబట్టి ఆయన ఇవన్నీ పట్టించుకునే వ్యక్తి కాదు. ఇంకా మన సీనియర్ నాయకులు కృష్ణాంజనేయులు గారు అన్ని ఛానల్స్ లో కూడా
నాయకులు బాగా గారు కూటమికి వారు పొలిటికల్ సంబంధించినటువంటి అనలిస్ట్. వార్తలన్నింటినీ కూడా బాగా మోసుకుంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోతుందంట, గ్రాముల లెక్క పడిపోతుందేమో, మరి ఆయన కాటా వేసి చూసాడేమో. జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోతే ఐక్యరాజ్య సమితికి ఎందుకు పోతాం సార్? ఎందుకు పోతాం సార్? అదే కదా అక్కడ మా తెలియట్లేదా డౌట్ కూడా మీకు? అదే మరి అదే మరి ఐక్యరాజ్య సమితికి పోవడమే ఇప్పుడు ఏదో ఉంది మొత్తానికి అనేసి అదే అర్థం కాని పరిస్థితి. అదే అర్థం కాని అంటే అడిగి దేశపోతే ఏమైతే అర్థం కాని పరిస్థితి కాదు సార్. రాబోయే రోజుల్లో జరిగేటటువంటి పరిణామం ఇందాక చెప్పాను కదా నేను. ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించి 2029లో తెలుస్తుంది. రెండు పెట్టాం సార్. సార్ ఒకే దెబ్బకి రెండు పిట్టల కార్యక్రమం జరగబోతుంది. ఆ భయంతో వచ్చినటువంటి ప్రెస్ మీట్లు, ఆ భయంతో వచ్చినటువంటి ఇదిగో కృష్ణాంజనేయులు గారు లాంటి వారు మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పేసి చెప్పుకుంటూ ఛానల్స్ లో కూర్చుంటే ఏ లెక్కన పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఏంది? 2-3 చోట్లకు బయటికి పోయి వచ్చాడా? అంటే రైతులకు సంబంధించినటువంటి పొగాకు రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద పోరాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఊరకట్ట ట్రిప్కు పోయి వచ్చినట్ట. మామిడి రైతులకు సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ట్రిప్కు పోయి వచ్చినట్ట. నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్కు సంబంధించి క్వశ్చన్ వేసి రైతులందరినీ 89 లక్షల మంది రైతుల్ని పరిగణలో తీసుకోకుండా ఏదో 19 లక్షల మంది బ్యాంకు లోన్లు తీసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ వచ్చేటట్టు ఉన్నదన్న దాని మీద మాట్లాడినందుకు వాటన్నిటిని డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి దాని మీద కదా విశ్లేషకులు మాట్లాడి రైతులకి న్యాయం చేయమని చెప్పేసి మాట్లాడాల్సిన అంశం. ఓకే చిన్నపరెడ్డి గారు మీ ఆవేదన అర్థమైంది. ఒకసారి కృష్ణాంజనేయులు గారు మరి చిన్నపరెడ్డి గారు మీకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఒక నిమిషం. ఓకే చిన్నపరెడ్డి గారు అదే ఓకే మాకు ఆవేశాలు లేవు, మేము వాస్తవాలు మాట్లాడుతాం సార్. ఒక నిమిషం కృష్ణాంజనేయులు గారు మీకు సమాధానం చెప్తాను, ఎందుకంటే సుజాత గారు మాట్లాడాల్సి ఉంది కాబట్టి నేను ఆ టైం తీసుకోను. ఒక అంశం ఏంటి అని అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలను తెలుసుకొని ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు, ఏం తప్పు చేశానో తెలుసుకొని ఆ తప్పులను సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి నేను చెప్పాను. ప్రతిపక్ష నాయకుడిగా మీరు రైతుల దగ్గరికి వెళ్ళటానికి, తుఫాను వస్తే పరామర్శించడానికి, ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ డీజేలు పెట్టుకొని జనాన్ని పెట్టుకొని ఆ విధమైనటువంటి బల ప్రదర్శనలాగా మీరు ఇప్పుడు బల ప్రదర్శనలు చేసి ప్రయోజనం ఏంది? 11 సీట్లు ఏమైనా 12 సీట్లు అవుతాయా? కావు కదా. మీరు చేయాల్సినటువంటి పని ఏంటి? మీరు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జనంలోకి వెళ్ళలేదు, జనం మీ తాడేపల్లి ఇంటి దగ్గరకు రానివ్వలేదు. కనీసం అరే మా సమస్య ఉంది అని ఆత్మహత్య చేసుకుంటాను వచ్చిన కుటుంబాన్ని కూడా కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, వాళ్ళ బాధితుల బాధ కూడా ఇన్న పరిస్థితి లేదు. ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. కనీసం ప్రతిపక్ష నాయకుడిగా జైలు యాత్రను వదిలిపెట్టి ఇప్పుడుకైనా సరే ప్రజల తరపున ప్రజల సమస్యల మీద అసెంబ్లీకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, అప్పుడు మీకు ఉపయోగం ఉంటుంది. అందుకనే